హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడేఎం సినిమా. అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ రివ్యూ. ఈ రివ్యూని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 48 minutes ఉంది. మూవీలో సినిమాటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇది ఒక స్లో పేజ్ మూవీ. మూవీలో సాంగ్స్ వినడానికి బాగున్నాయి. క్యారెక్టర్స్ ని బాగానే రాసుకున్నారు, కానీ ఇంకా బాగా రాసుకోవాల్సిందే. అండ్ మూవీ రన్ టైం కూడా తగ్గించి ఉంటే బాగుండేది. ఒక సీన్ లో సియా డబ్బులు రామ్ అండ్ సియా కలిసి తీసుకోవాలని అనుకుంటారు. తర్వాత సీన్ లో రామ్ నువ్వు నాతో ఉంటే నీకు ప్రాబ్లం ఉంటుంది అని నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది, కానీ తర్వాత మళ్ళీ కలిసిపోతారు. రైటింగ్ పరంగా ఇంకా బాగా రాసుకోవాల్సింది. మూవీలో అనవసరమైన కన్వర్సేషన్స్ అయితే చాలా ఉంటాయి, అవి తగ్గించి ఉంటే బాగుండేది. మూవీ సీరియస్ టైమ్ లో ఉన్నప్పుడు కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి అండ్ లవ్ సీన్స్ కూడా వస్తూ ఉంటాయి. మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇవే. మూవీలో సెకండ్ సాంగ్ అక్కడ అనవసరం అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సియా వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అందువల్ల సియా చిన్న స్కామ్ చేస్తూ ఉంటుంది. తను అనుకోకుండా ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటుంది. తర్వాత ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో రైటింగ్ చాలా స్లోగా ఉంది అండ్ స్క్రీన్ ప్లే ఓకే అనిపించింది. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత స్లోగా ఉంది. ఇంటర్వెల్ జస్ట్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మూవీ రన్ టైం తగ్గించి ఉంటే బాగుండేది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్పోజింగ్ అండ్ కిస్ సీన్స్, రొమాన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి ఒంటరిగా మాత్రమే చూడండి. ఓవరాల్ ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఏ మూవీ లేకపోతే టైం పాస్ కి కొన్ని సీన్స్ బాగున్నాయి, చూడొచ్చు అనిపించింది. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించి ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అప్డేట్ చేస్తాను అండ్ న్యూ మూవీస్ కూడా అప్డేట్స్ ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.